ఏమంటారు దీనిపైన? ఒక గద్దరు విషయంలో మా కార్యకర్తలను హత్య చేసినటువంటి వ్యక్తికి ఎట్లా ఇస్తాం అవార్డు అని చెప్పేసి బండి సంజయ్ అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు గద్దర్ గారి విషయంలో బాధ్యతారాహిత్యమైన ప్రకటన బండి సంజయ్ గారిది. ఇలాంటి ప్రకటనలు చేయకుంటే ఉంటే మంచిది. మీరు అవార్డు ఇవ్వలేదు, ఇవ్వకపోతే నష్టమేంటి? కానీ ఆయన తెలంగాణ చేసిన ఉద్యమాన్ని మీరు అవమానించినట్టే. రెండవది, ఆయన దళిత ప్రజా సంఘాలకో, బుద్ధిజానికో, లేకపోతే మీ పార్టీకి కూడా, మీ పార్టీ మీటింగ్లో కూడా వచ్చి కూర్చున్నాడు ఆయన. రామానుజ స్వామి సమతామూర్తి విగ్రహం ఓపెనింగ్ అప్పుడు కూడా మోదీ గారు వచ్చిన సమావేశానికి వచ్చిండ్రు. మీతోని కిషన్ రెడ్డి గారితో కలిసి తిరిగింది అందరికీ తెలుసు. అన్నిటికంటే ఎక్కువ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించండి, అంబేద్కర్ విగ్రహం పార్లమెంట్ ముందు పెట్టి దానికి పార్లమెంటుగా అంబేద్కర్ గారి పేరు పెట్టమని చెప్పిన వ్యక్తి గద్దర్ గారు. గద్దర్ గారి మీద మీరు ఇట్లా అక్కస్తో చేసే కామెంట్స్, లేకపోతే మీ డిపార్ట్మెంట్ చేసే వ్యవహారాలు ఇట్లాంటి మంచి పద్ధతి కాదనేది వాళ్ళకి ఈతకు చెప్పదలుచుకున్నాం. అంటే నక్సలైట్ ఉద్యమాల ద్వారా మెయిన్గా ఆర్ఎస్ఎస్ ఈ యొక్క కార్యకర్తల మీదనే అటాక్ చేశారని చెప్పేసి తన వాదన వినిపిస్తుంది. నేనేమంటున్నాడే, మీకు నక్సల్వాదే కనబడితే బుద్ధిస్ట్ ఎందుకు కనపడలే, తెలంగాణ ఉద్యమకారుడు ఎందుకు కనపడలే, ప్రజా ఉద్యమకారుడు ఎందుకు కనపడలే, ప్రజా యుద్ధ నౌక ఎందుకు కనపడలే, బుద్ధిజాన్ని పంచశీల పట్టుకొని మొత్తం తిరిగిన గద్దర్ గారు ఎందుకు అవపడలే? బుద్ధుడైతే దశావతారంలో ఒకడే కదా. మరి దశావతారంలో బుద్ధుడు లేడా హిందూ సమాజంలో? మీరే అంటారు కదా, మీ స్ఫూర్తి కేంద్రం ఆర్ఎస్ఎస్ అంటారు కదా. మరి అలాంటప్పుడు బుద్ధుని ఆలోచనలు ముందుకు తీసుకుపోయి తన సాంప్రదాయాలు కూడా, కరణ సాంప్రదాయాలు కూడా బౌద్ధం ప్రకారం జరిగినాయి కదా. ఆ మాత్రం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా? మనోడు హోంశాఖ సహాయ మంత్రికి, ఈ రాష్ట్రవాసి, ఈ తెలంగాణ బీజేపీకి ఆయన ఒకసారి అధ్యక్షుడిగా ఉన్నాడు. కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా మోదీ, అమిత్ షా అనిపించిన మాటలుగా మనం చూడాల్సిన, తెలుగోళ్ళ కంటేనే, తెలంగాణ కంటేనే పొడిచే ఒక దుష్టనీతి ఈరోజు బీజేపీ పాటిస్తుంది. దాన్ని మానుకుంటే మంచిది. మీరు ఈ యొక్క అవార్డుల విషయంలో ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తుండు. అటు చూస్తూ ఉంటే గద్దర్ గారికి కావచ్చు, లేకపోతే గోరెడ్డి గారికి కావచ్చు, లేకపోతే వీళ్ళందరికీ చూస్తూ ఉంటే వాళ్ళు ఏం మీ ప్రభుత్వం ప్రతిపాదన కాకపోతే మందకృష్ణకి ఇచ్చినటువంటి పరిస్థితి. మీరు దీన్ని ఎలా చూస్తారు? మందకృష్ణ గారికి ఇవ్వడాన్ని 100% మేము సమర్థిస్తాం. వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని అడిగినప్పుడు ఇవ్వలేకపోయినామో, లేకపోతే ఇవ్వము అని చెప్పడంలో కూడా అర్థం ఉంది. ఆయన నక్సలైట్ కాబట్టి ఇవ్వలేదని అంటారు, లేకపోతే మేము ఆయన ఇట్లా వ్యక్తుల మీద, ఆయన గద్దర్ గారు ఏమైనా తుపాకీ బట్టి ఏమైనా చేసిన చరిత్ర ఉందా? పోలీసుల మీద దాడులు చేసిరని అంటారు. ఎక్కడ? ఇప్పుడు ఆ మాటకు వస్తే కర్ణాటక కుట్ర కేసు ఉన్నది. ఆయన పేరు మాజీ ముఖ్యమంత్రి మీద జరిగిన దాంట్లో వాళ్ళే పోయి మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాఫీ చేయించారు కదా కిషన్ రెడ్డి గారి. కాబట్టి బండారు దత్తాత్రేయ గారికైనా, కిషన్ రెడ్డి గారికైనా, బీజేపీలో ఉన్న చాలామంది మిత్రులకు ఆయన మిత్రుడే. కాబట్టి మీరు ఇవ్వలేనితనాన్ని తెలంగాణ ప్రభుత్వం మీరు కౌంటర్ చేసిన విధానాన్ని తట్టుకోలేక ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది ఒక రకంగా సెన్సేషన్ కావచ్చు, సంచలనంకు ఈ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. జయంతి జరుగుతున్నటువంటి ఈ సమయం దాని పట్ల వాళ్ళు పునరాలోచించుకుంటే మంచిది, ఆ వ్యాఖ్యలను వెనుకకు తీసుకుంటే మంచిది. ఇంకా మీకు వీరైతే క్షమాపణ చెప్పండి గద్దర్ కుటుంబానికి. ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పి బండి సంజయ్ గారికి నిర్హితం. ఇటు నక్సలైట్ మధ్యలో కావచ్చు, ఇటు ప్రభుత్వం మధ్యలో చాలాసార్లు మధ్యవర్తిత్వం వహించారు గద్దర్ గారు. దీని విషయంలో కూడా ఆలోచించాలి కదా. అదే ఇప్పుడు ప్రభుత్వం నక్సలైట్ల చర్చలప్పుడు ఆ మంచి వాతావరణాన్ని కల్పించింది ఆయనే. 2005లో జరిగిన చర్చలు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో. మరి అట్లా శాంతిదూతగా మీకు ఎందుకు కనపడలేదు? ఇష్యూ రిజాల్వ్ కావాలని కదా, ఆ టెంప్టేషన్స్ అన్ని తగ్గాలని కదా. కాబట్టి ఇది అలాంటి వాటి పట్ల కాదు, వాళ్ళు కమ్యూనిస్టు భావజాలం పట్ల ఉన్న వాళ్ళ అవగాహన అట్లా ఉన్నది. కాబట్టి కమ్యూనిస్టులు పట్ల ఉంటే ఆయన కాంగ్రెస్తో అనుకూలంగా ఉండడం కూడా నచ్చట్లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీని ముద్దు పెట్టుకున్నాడు, ఇక అప్పటి నుంచి వీళ్ళకి పడతలేదు. మరి మిమ్మల్ని కూడా ముద్దు పెట్టుకున్నాం, మీరు కూడా వచ్చిండు, మీరు భారత రాజ్యాంగ పరిరక్షణ కొరకు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిండు. మరి మీరేం చేసి రాజ్యాంగాన్ని మొత్తం ముంచేయాలని చూస్తున్నారు కదా. కాబట్టి రాజ్యాంగ భక్షకులుగా ఉన్నారు కాబట్టి, రాజ్యాంగ రక్షకులు మీకు మంచిగా కనబడట్లేదు కాబట్టి, ఆయనను గద్దర్లో మీకు రాహుల్ గాంధీ కనపడవచ్చు, గద్దర్లో భారత రాజ్యాంగం కనపడవచ్చు, గద్దర్లో మీకు బుద్ధుడు కనపడవచ్చు, గద్దర్లో మీకు అంబేద్కర్ కనపడవచ్చు. ఇవన్నీ నచ్చని పదాలు కదా మీకు. అందుకనే గద్దర్ గారి మీద కామెంట్ చేసి ఉంటారని. గద్దర్లో నక్సలైట్ మాత్రమే కనపడి మిగతా వాళ్ళు కనపడకపోవడం అంటేనే మీ హాస్య దృష్టికి, మీ బుద్ధి లేనితనానికి అదొక తార్కాణం.
ఇక్కడ చూస్తూ ఉంటే బండి సంజయ్ ఇంకో మాట మాట్లాడుతూ కేంద్రం ఇచ్చే పథకాలను పేరు పెడతలేరు రాష్ట్ర ప్రభుత్వం, పెట్టాలి, పెట్టకపోతే మేము ప్రత్యామ్నాయంగా ఆలోచించి మేము డైరెక్ట్ లబ్ధిదారులకు చేకూరే విధంగా కేంద్రంలో నుంచి పథకాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరేమంటారు? కనుక మీకు ఏం జోక్ గుర్తు రావట్లేదు అది ఇట్లే అలీకి ₹1/2 బిచ్చం వేసి బ్రహ్మానందం పండుగ చేసుకో అన్నట్టున్నది. మీ బొందరా బొంద 2 లక్షలు మీరు ఇచ్చేది మహా అయితే. 6 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నాం మేము, 5 లక్షల రూపాయలు జనరల్ వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నాం, మీరు ఎక్కడైనా కట్టుకోమని. 2020 వరకు ఇండ్లు లేని ఇండియా ఉండాలని చెప్పి అంటారు. ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉన్నారో దేశంలో ఇప్పుడు అర్థమవుతుంది కదా. మేము కడతాం, మీరు ఇవ్వకపోతే ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశంలో మోదీ గారిదో సంబంధిత శాఖకు సంబంధించిన వాళ్ళు మీరు పెట్టమనడంలో అర్థం ఉంది, దానికి చేద్దాం. కానీ మీరు పైసలే గ్రాంట్సే ఇవ్వరు, మీరు కావాలంటారు. నేను అంటున్నా అలా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి 2 లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజ్ తెచ్చుకుంటారు. అట్లీస్ట్ మీరు స్టేటస్ ఇవ్వరని ఎట్టైనా మీరు పీసినాశ వాళ్ళు మీ వల్ల స్టేటస్ కాదంటే వాళ్ళు పాపం ప్యాకేజ్ అనేది తెచ్చుకుంటారు, రాష్ట్రం కొంచెం వెనకబడుతుందని. మరి ఈ మన బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు మీకు ఆ చేతన అయిందా, మీకు ఆ దమ్ము ఉందా? రాష్ట్రానికి ఒక 2 లక్షల కోట్ల రూపాయలు విభజన హామీలు చేయగలిగినరా? బయారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఇంకా ఇతరాత్ర ఏవో మేము ప్యాకేజీలు మన చట్టంలో పెట్టినాయి. ఏది చేయరాళ్ళు, పైసలు దేరు, ఓట్లు కావాలి, అభివృద్ధి చేయరు, ఓట్లు కావాలి, సంక్షేమం చేయరు, ఓట్లు కావాలి. ఇట్లాంటి పనికిరాని స్టేట్మెంట్లతో మీకు మేము స్టేట్మెంట్లు ఇవ్వాలి. ఇంతకు తప్పితే ఏమిరా బాలరాజు మీతో ఉన్న లాభం ఏముంది? కాబట్టి కేంద్రంలో నేను అంటే సావు తప్పి కళ్ళు లొట్టబోయి గెలిచిన బీజేపీ రేపు భూస్థాపితమయ్యే రోజులు భవిష్యత్తులో ఉన్నాయి. ఎందుకు? మేమే అవార్డులు ఇచ్చుకుంటాం, మేమే ఇండ్లు కట్టుకుంటాం, మేమే అన్నీ చేసుకుంటాం. డబుల్గా ట్రిపుల్ ఇంజిన్ సర్కార్లు కూడా మాయే వస్తాయి. ఫెడరల్ స్ఫూర్తికి దెబ్బ కలగదా ఇది? ఒకవేళ ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తన ఇష్టం ఉన్నట్టు పోతా అంటే, కేంద్ర ప్రభుత్వం తన ఇష్టం పోతుంటే, ఇక్కడ ఫెడరల్ స్ఫూర్తి అయితే దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరి వాళ్ళ రాష్ట్రాలు వాళ్ళు పరిపాలించే రాత్రిలో ఫెడరల్ స్ఫూర్తి ఎందుకు పోవట్లేదు? మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, బీజేపీ ఇతర రాష్ట్రాలు వచ్చినప్పుడు పంచాయతీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకు యోగికి ఆయనకు పంచాయతీ రాదు? ఎందుకు యాదవ్కి ఆయనకు పంచాయతీ రాదు? అంటే మధ్యప్రదేశ్కి సంబంధించి ఎందుకు వాళ్ళ పాలిత రాష్ట్రాలు రావు? ఎందుకు స్టాలిన్ దగ్గరనే వస్తుంది? ఎందుకు రేవంత్ రెడ్డి గారి దగ్గరనే వస్తుంది? ఎందుకు సిద్ధరామయ్య గారి దగ్గరనే వస్తుంది? మీ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అంతా శుద్ధ పూసల, అంత అవినీతి అక్రమాల మీద దోచుకుంటున్న వాళ్ళే కదా. వాళ్ళ మీద ఈడీలు, సిబిఐలు ఇట్లాంటివి ఏం పనిచేయవు. వాళ్ళకు ఏదంటే అది ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చిరని అంటారు వాళ్ళు. డూడు బసవన్న ముఖ్యమంత్రులు మీ వాళ్ళు. మా ముఖ్యమంత్రులు ఇలా అడుగుతుండ్రు కాబట్టి ఇలా మోదీ గారిని నిలదీసిండు మా రేవంత్ రెడ్డి గారు. ఎందుకు మీరు పద్మలు మా మిగతా నాయకులకు, ఇప్పుడు చుక్కరామయ్య గారు లాంటి ఒక లెజెండరీకి, గద్దర్ గారికి, అందశ్రీ గారికి వీళ్ళకి ఇవ్వడం అంటే మీకు ఎందుకు తలకాయ నొప్పి అయిందని అడిగినందుకు ఇప్పుడు వీళ్ళకు నొచ్చింది. దానికి దీనికి లింక్ పెట్టి చేసిండ్రు, దానికి మూల్యం చెల్లించుకుంటారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా కోరుకుంటుందో జనాల్లోకి పోవాలని, అదేవిధంగా బీజేపీ పార్టీ అలానే కోరుకుంటుంది కదా. వాళ్ళకి సంబంధించిన జనాలకు ఎట్లా పోవాలి? అభివృద్ధి సంక్షేమంతోనే పోవాలన్నా ఈ పనికిరాని ప్రకటనతో? కేంద్రం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు లేవంటారా? చెప్పండి ఒకటి. ఫసల్ బీమా యోజన అన్నారు. ఏమొస్తుందో రైతులను అడగ, వాళ్ళకి తెలిసేమా? ఫసల్ బీమా యోజన అంటే తెలంగాణ రైతులకు, పల్లె రైతులకు తెలిసేమో అడగండి. అసలు వాళ్ళు చేసే ఒక నిర్దేశకమైన ఒక పథకం ప్రజలకు అందుతున్నది ఒకటి చెప్పండి నాకు. అసలు వాళ్ళ పథకాలు వాళ్ళ నాయకులకే తెలియవు. రేషన్ బియ్యంలో 6 కిలోలు ఇస్తే అలా 5 కిలోలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది అంటారు. 5 కిలోలు మీరు ఇస్తే మిగతా 9కి సంబంధించి 9 అపరాలకు సంబంధించి మిగతా వాటికి మీరు ఇస్తుండ్రా ఏమన్నా? ఇప్పుడు రేషన్కి సంబంధించి నేను దానికి కూడా ఇయ్యను, మా బొమ్మ పెడతలేంటే ఇయ్యకు నువ్వు. మరి ఏం చేస్తావు? ఇప్పుడు ప్రేమ ఉన్నమ్మ పెడుతుంది, ద్వేషం ఉన్నమ్మ దాచుకుంటుంది. మీరు దాచుకుంటారు. మీరు ఇప్పుడు 6 కిలోల్లో 5 కిలోలు మీరే అంటున్నారు కదా. సన్న బియ్యం మేము ఇస్తాం అంటున్నాం. ఇంకా 9 వస్తువులు ఉన్నాయి, వాటికి కూడా ఇవ్వండి. మీరు ఇచ్చి అడగండి, ఓట్లు అడగండి, రాజకీయం చేయండి. మేము ఏం లేదు, ఏదో మన ఉత్సవ విగ్రహాల్లాగా ఉంటాము, కానీ మాకు పదవులు కట్టబెట్టండి. నిజంగా మీ ఇద్దరికి పదవులు కట్టబెట్టారు కేంద్రంలో. ఉత్సవ విగ్రహాలు తప్పితే రోజు మీరు కిషన్ రెడ్డి గారు రోజు మీడియాలో మాట్లాడడం, అది కూడా హైదరాబాద్ నుండి మాట్లాడడం తప్పితే ఢిల్లీకి పోయి ఒక ప్రాజెక్టు సాధించుకురా వచ్చే చేత కాకపోయా ఎట్లా? కాబట్టి గౌరవం ఎప్పుడైనా పని చేసినప్పుడు వస్తుంది. పని చేయండి, పని చేసి మాట్లాడండి. కానీ ఇలాంటి ప్రకటనల వల్ల, గద్దర్ గారు లాంటి ఒక లెజెండరీ ఐకాన్ మీద మీరు చేసే కామెంట్స్ వల్ల మీకు ఏమొస్తుంది? ఏమి రాదు, ఉన్నది పోతుంది. అది అంటే ఇప్పుడు చూసుకుంటున్నామంటే బొమ్మ పెట్టనైతే పెట్టాము, కానీ అవసరమైతే మీ సొంతంగా మీ నిధులతో వెళ్ళే అవకాశం ఉంటుందా? కాదు, మీరు ఇచ్చి అడగండి, బొమ్మ పెట్టమనండి. మేము అని చెప్తున్నారు కదా.
ఇయ్యలేదు చేయబట్టే కదా వాళ్ళని ఇట్లా తిట్టేది. ఇస్తే ఇస్తే ఎవరైనా ప్రేమతో చూస్తారు తప్పితే ఇప్పుడు ఇవ్వకపోతేనే కదా. ఇప్పుడు ఇండ్లకి ఎన్ని లక్షల ఇండ్లకి ఇచ్చిండ్రో చెప్పమనండి ఈసారి. గ్రాంట్ ఇన్ ఎయిడ్, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో కూడా తెలంగాణకు అన్యాయమే చేస్తున్నారు. ప్రత్యేక పథకాలకు సంబంధించి తెచ్చి ఇప్పుడు మూసి ఉంది, మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఏమైనా చేయంటే లేదు. ఇప్పుడు మనం రైతులకు రుణమాఫీ ఇచ్చిర్రు, ఇంకా చాలా ఇస్తున్నారు కదా. RRR సెంట్రల్ స్టేట్ ప్రాజెక్ట్ అవుతుంది. ఇప్పుడు ORR అట్లనే ఇప్పుడు విమానాశ్రయాలైనా కూడా వాళ్ళ షేర్ ఉంటుంది. దీంట్లో మేజర్ షేర్ ఉన్న దాంట్లో మిమ్మల్ని ఎక్కడ కూడా తక్కువ చేస్తలేము. కానీ అసలే షేర్ లేకుండా మీరు ఇక్కడ పెద్ద షేర్ కావాలంటే అదే. ఇప్పుడు మీరు ఇచ్చే 5 లక్షలలో ఇందిరమ్మ ఇళ్లలో 2 లక్షల రూపాయలు కేంద్రం ఉన్నాయంటారా? ఇంకా వాళ్ళు ఇంతవరకు ఎన్ని లక్షల ఇండ్లకి ఇస్తారో ఏదో ఇంకా వాళ్ళు చెప్పట్లేరు. మొన్న కడ్జర్ గారు వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించి ఒక 55,000 కోట్లు మీరు ఇస్తే మంచిగా ఉంటుంది సార్ అన్న. మీరు ఇస్తారో లేదో చూద్దాం. పోనీ పక్క దేశాల వాళ్ళు, పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చి దావోస్లో 1,80,000 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చిండ్రు. కేంద్ర ప్రభుత్వం ఏం పెట్టుబడి పెడుతున్నది? మన మనోడు అరవింద్ ఇచ్చినట్టుంది ఒక పసుపు బోర్డు అక్కడ. అది కొంచెం రైతులకు మేలు చేసేది కాదనిలేము. కానీ మేజర్గా ఇప్పుడు మీరు 6 గ్యారంటీలే కాదు, చాలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలకు మా బక్క ఆయన చేసిన 7 లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కట్టలేక సస్తున్నాం. ఏమన్నా ఉంటే మీరు ఆర్థిక సహకారం అందించండి, ఒక స్పెషల్ ప్యాకేజ్ ఫర్ తెలంగాణ ఆలోచించండి, అప్పుడు మిమ్మల్ని ఆలోచిస్తారు. అంతే. ఇదే అవసరమైతే మీ ఇచ్చే డబ్బులు ఎంతో చెప్పండి, అవసరమైతే మేము కూడా కేంద్రంతో కలిసి పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనతో పాటు అద్దంకి దయాకర్ చెప్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.